కేటీఆర్ అరెస్టు. ఇగో కాంగ్రెస్ వాళ్ళు నిద్రలో కూడా ఇదే కలవరిస్తున్నట్టుండ్రు. తెల్లారితే పొద్దుమిక్తే ఊకే అవే లీకులు. మరి ఆయన అరెస్టు మీద గంత కాయిష్ ఎందుకో కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళల్లో కట్టడ్డం పెడుతుండ్రని కావచ్చు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిన కాడికెళ్ళి పాడిందే పాడురా పాసవాన్ల పనిమంతుడా అన్నట్టు అదే వాళ్ళు ఇస్తుండ్రు. ఇక ఇన్నొద్దులు ఎండ్ల ఇరికిచ్చి కేసు పెట్టాలనో తెలియక అన్నిదా వినట్టుండ్రు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసుల దాంట్లో ఇరికిచ్చి కేసు పెట్టాలని చూస్తున్నట్టుండు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనిసార్ కూడా గదే అనుకొచ్చిండు. మళ్ళా కేసు ఏసీబీకి అప్పచెప్పి ఎట్లనైనా వేసి కేటీఆర్ ను లోపటేయాలని చూస్తున్నామని ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు. సిఎస్ మేడం కూడా ఏసీబోలకు ఆర్డర్ వేసింది. ఇక వాళ్ళు మంచి రోజు చూసుకొని కేటీఆర్ సార్ ను బండెక్కించుకొని ఓవడే ఆలస్యం ఉన్నది. మరి ఎందుకు గింత రెల్లిన కేటీఆర్ ను అరెస్ట్ చేస్తేందుకు కురుకులాడుతుండ్రు సర్కారోళ్ళు అంటే, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే మన ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోతారు, పథకాల హామీలు అమలు ఏమైనాయని అడిగే జనాల అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు, మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ మీదకి వెళ్ళిపోతుంది, దాంతో మన పని అల్కా అవుతుంది అన్నట్టే చూస్తుండ్రు. మరి కేటీఆర్ ను అరెస్ట్ చేసే ముంగట అసొంటి ఒక అంతర్జాతీయ స్పోర్ట్ ను హైదరాబాద్ లో పెట్టి మీ తాకతేందో నిరూపించుకోవాలి కదా. కేటీఆరే కాదు మాకు కూడా అసొంటివి చేయొచ్చు అని జనాలకు చూపించుకోవాలి కదా. కానీ మనం చేయం. చేసినోళ్ళ మీద దుమ్మెత్తి పోసి మందుల బద్నాం చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇదే యావ ఎప్పటికీ. 5 ఏళ్ళు జనాలు అధికారం ఇచ్చింది బతుకులు మారుస్తావని గాని ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టిస్తందుకు కాదు, తిరగబడ్డోళ్ళందరినీ లోపటేస్తందుకు కాదు. గీ తుట్టె కేసులకు భయపడేటోళ్ళు అయితే ఇలా రాష్ట్రం వచ్చేదే కాదు. జైలు కార్పాటోళ్ళకేం కొత్త కాదు. సీఎం సారు ఆయన అనుచరులంతా చంద్రాల సంకాలుంటే రాష్ట్రం కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర కార్పాటోళ్ళది. తాతకు దగ్గులు నేర్పినట్టు జైళ్ళేసి ఏందో సాధించినామంటే మీ భ్రమే అవుతుంది అని నవ్వుకుంటురు. కేటీఆర్ అరెస్ట్ అని లీకుల వార్తలు నవ్వుకుంటున్న కార్పాటోళ్ళు. మంచి పనులంటే ఏడాదికోసారి ఎన్నో తాన గానొస్తాయి గాని దొంగతనాలు అయితే వద్దన్నా గాని 1-2 అన్నా రోజు గానొస్తూనే ఉంటాయి. మరి అన్ని గానం అవుతున్నప్పుడు ఎన్నని చూపిస్తాం, ఎన్ని వార్తలు అని చెప్తాం అని ఊకుంటాం. కానీ ఇసొంటి షోరీలు అయినప్పుడు మాత్రం చూపియకుంటూ ఉండలేం. చూసినాక మీరు కూడా ఇదేం చిల్లర బుద్ధి అనుకోకుంటూ ఉండలేరు. ఆహా, అడిగినంత ఇచ్చో ఆర్డర్ ఇచ్చో వణుకపోయేటోళ్ళు కూడా ఇంత దర్జాగా తీసుకపోరు కావచ్చు. మందాకిట్లున్న పూల కుండీలను పట్ట పగటిలో ఎంత ముద్దు ఎత్తుకపోతుందో చూసిరా అక్క. ఢిల్లీలో తాన గిట్ల స్కూటీ మీద పోతున్న గీ అక్కకి తొవ్వల ఒకరింటి ముంగట పూల కుండీలు కానొచ్చినాయి. ఓ మై గాడ్ పూల కుండ్స్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ మీ అనుకుంటా ఆడున్న వాటిల్లో ఏది మంచిగుందో సెలెక్ట్ చేసుకొని మరి స్కూటీ మీద పెట్టుకొని డంబరడాలా అని ఎంత కూల్గా పోతుందో చూసిరా. ఆ ఇంటికాడున్న సీసీ కెమెరాల అక్క పనితనం రికార్డ్ అయ్యే వరకల్లా ఇప్పుడు ఈ వీడియో రికామ్ లేకుండా తిరగబట్టింది సోషల్ మీడియాలో. అంత మంచి స్కూటీ కొనుక్కునేందుకు పైసలు ఉన్నాయి గాని 100-200 పెట్టి ఓ పూల కుండి కొనేందుకు పైసలు లేవా. మరీ ఎత్తుకపోయే చిల్లర బుద్ధి ఎందుకో అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తారు. ఇప్పుడు మొక్క పెట్టి నీళ్లు పోసి అది పెరిగి పెద్దగా పూలు పూసేందుకు టైం పడుతుంది. నాకంత ఓపిక ఏడగాలిపోయింది. రెడీమేడ్ ఉంది కదా అని సడీ సప్పుడు చేయకుంటే ఇట్లా కానిచ్చిందేమో అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తుర్రు. పూలకుండి ఎందుకు దన్నావ్రా అన్న డైలాగ్ తీరే ఈమె ఇట్లా బయట ఏనన్నా కానొస్తే పూలకుండి ఎందుకు ఎత్తుకపోయినావు అక్క అని అడుగుతారు కావచ్చు జనాలు.